హాయ్ ఎవ్రీవన్, నా పేరు రేఖ. వెల్కమ్ టు మై ఛానల్ టేస్ట్ అండ్ ట్రావెల్ విత్ రేఖ. సో ఇవాళ నేను మీకు చేయబోయే రెసిపీ సగ్గుబియ్యం బోండా. జనరల్ గా మనకి ఇంట్లో దోశ పిండి కొంచెం, ఇడ్లీ పిండి కొంచెం అలా అటు ఇటు కాకుండా మిగిలిపోతుందండి. సో అందరు జనరల్ గా బోండాలు వేస్తారు, కానీ నేను చూపించే బోండాలు కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది విత్ డిఫరెంట్ ఇంగ్రీడియంట్స్. అదేంటో ఫటాఫట్ చూసేద్దాం. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దామా. సో సగ్గుబియ్యం నైట్ నానబెట్టి పెట్టుకున్నానండి, 1 కప్పు. దోశ పిండి, ఇడ్లీ పిండి, ఇవన్నీ మిగిలిన పిండిలు. నెక్స్ట్ కొంచెం బొంబాయి రవ్వ అండ్ ఆనియన్, పచ్చిమిర్చి, కరివేపాకు. సో లేట్ చేయకుండా చేసేద్దామా. సో మొత్తం ఇది ఇందులో మనము మొత్తం 2 పిండ్లు కలిపేస్తున్నామని ఇలా వేసుకొని ఇడ్లీ పిండి. సో అటు ఇటు కాకుండా మిగులుతుంది కాబట్టి వేస్ట్ చేసుకోకుండా చక్కగా ఇందులో కలిపేసుకొని ఇందులోకి బొంబాయి రవ్వ, సగ్గుబియ్యం, కలుపుకొని ఫస్ట్ ఇందులో ఆనియన్స్, పచ్చిమిర్చి వేసేసుకుందాము. ఇది కరివేపాకు కొంచెం ఇలా తుంపేసి కలిపేసుకొని ఇలా కలిపేసుకుందాం. ఇంకొక ఇంగ్రీడియంట్ మీకు తెలుసు కదా, నేను అన్ని అప్పటికప్పుడు ఒక్కటి వేస్తాను. అదేంటంటే కొంచెం మైదా పిండి. ఇలా ఆయిల్ వేసి పెట్టుకుంటాను. సో ఈ లోపల వేడెక్కుతుందండి ఆయిల్. సో కొంచెం అలాగా మైదా పిండి కొంచెమే ఇలాగా కలిపేసుకుందాం. ఇందులో కొంచెం జీలకర్ర, ఉప్పు లైట్గా, కొంచెం జీలకర్ర, సాల్ట్ కలుపుకుందాము. సాల్ట్ లైట్ గా అండి, వద్దు. సో ఆయిల్ వేడెక్కిందండి. ఇప్పుడు ఇంకా మనం బోండాలు ఆయిల్లో వేసేసుకోవడమే. సో ఇంకొంచెం బ్రౌనిష్ వచ్చే వరకు, ఆల్రెడీ లైట్ బ్రౌనిష్ వచ్చింది, ఇంకొంచెం బ్రౌనిష్ వచ్చే వరకు వేయించేసుకోవాలి. చూసారా ఎంత కలర్ఫుల్ గా ఉందో. ఇలా వచ్చేటట్టు మనం వేయించుకోవాలి. చూసారా పైన ఎంత క్రిస్పీగా ఉందో, ఎంత క్రిస్పీగా ఉందో, లోపల అంత మెత్తగా ఉంది. సో దీంట్లోకి కొంచెం కారపొడి బాగుంటుంది. పచ్చడి అయితే పచ్చడి, కారపొడి అయితే కారపొడి. సో వేడి వేడి సగ్గుబియ్యం బోండా రెడీ. టేస్ట్ చేసేద్దామా. ఇది బయట నుంచి క్రిస్పీగా ఉంటుంది అండ్ లోపల మెత్తగా ఉంటుందండి. సూపర్ టేస్ట్ ఉంటాయి అసలు. క్రిస్పీగా మెత్తగా అదిరిపోయింది. చూస్తారు కదా మన టేస్టీ యమ్మీ సగ్గుబియ్యం బోండా. సో ఈ రెసిపీ మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్, కామెంట్.
See you in the next vlog. Signing off, your Taste and Travel with Rekha. Bye bye.